యూనివర్సిటీలో పరిశోధనలు జరుగుతున్నాయి. పోమోపిన్ అజారిక్టె అనే శిలీంధ్రం ఈ వ్యాధికి కారణమని హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనుంజయరావు తెలిపారు. ఈ శిలీంధ్రంతో పాటు టీ దోమ అనే కీటకం కూడా వేప చెట్లలోని రసాన్ని పీల్చేస్తుందని వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల చిన్న మొక్క నుంచి 100 ఏళ్ల వేప చెట్లు కూడా మాడిపోతున్నాయని వివరించారు. దీనివల్ల వేప నూనె పిండి తయారీ రంగం దెబ్బతింటుందన్నారు. వేప చెట్ల రక్షణకు కార్బండిజం ప్రొఫెనోంపాస్లు పిచికారీ చేయాలని సూచించారు. 1990లో డెహ్రాడూన్ లో వ్యాపించిందని, ఇప్పుడు రాష్ట్రంలో విజృంభిస్తుందని తెలిపారు. శాస్త్రవేత్తలు వేప చెట్లను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా ఈ వేప చెట్లు ఎక్కువగా చనిపోవడం అనేది గమనించడం జరిగింది. మా దృష్టికి చాలా మంది రైతులు కానీ అలాగే ప్రజలు కూడా చాలా మంది తీసుకొచ్చారు. అంటే సడన్ గా ఎండిపోతున్నాయి అని, అలాగే చెట్టు నిలువున ఎండిపోతుంది పైనుంచి కిందకని చెప్తున్నారు. అందుకని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరి ఇది 1990లో డెహ్రాడూన్ అనే ప్రాంతం అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఆ ప్రాంతంలో ఫస్ట్ గా ఈ ఎండు తెగులు వల్ల ఎక్కువగా వస్తుంది. దీన్ని డైబ్యాక్ అంటారు ఇంగ్లీష్లో. పోమోపిన్ అజారిక్టె అనేటువంటి శిలీంధ్రం వల్ల, ఈ శిలీంధ్రం కణజాలాన్ని దాడి చేయటం వల్ల మనకి ఏదైతే వేరు వ్యవస్థ ద్వారా నీళ్లు కొమ్మలకు వెళ్తా ఉంటాయో ఆ కణజాలం, కాండంలో ఉన్నటువంటి కణజాలం మీద అటాక్ చేయటం వల్ల ఈ శిలీంధ్రం మరి నీళ్లు పైకి వెళ్ళక ఆ కొమ్మలన్నీ, ఆకులు, చెట్లన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. రాష్ట్ర